నరహరి గారు ఎప్పటి నుంచి నరహరి గారు ఏదో చెప్పాలనుకుంటా, చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిసారి పార్టీ క్లెయిమ్ చేస్తే నేనేమంటానంటే, ఇప్పుడు రేపు ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు సర్పంచ్లు, వివిధ పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఇంకా వస్తారు. అది వాళ్ళ గొప్పతనం చూసి వస్తానని వాళ్ళు అనుకోవద్దు. ఒకటి. రెండోది అనుకుంటే వాళ్ళ దురదృష్టం, మాది కాదు. మూడోది ఏం చెప్తున్నా అంటే, గ్రామ పంచాయతీకి రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి టెన్షన్ గా ఎవరున్నా నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిధులు ఇస్తుంది ఇవ్వాలి. కానీ అదే శాసనసభ్యులకు వచ్చే వరకు ఈ పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఈ పార్టీ ఎమ్మెల్యే గెలిచి సర్పంచ్ గెలిచిండ, ఆ పార్టీ సర్పంచ్ గెలిచిండా అని వాళ్ళు చెప్పారు. అందరికీ జనాభా ప్రాతిపదికన దానికో మెజర్మెంట్స్ ఉన్నాయి, ఆ పారామీటర్స్ ప్రకారం వచ్చేస్తాయి. కానీ మరి ఎమ్మెల్యేల వరకు వచ్చే వరకు ఆ పారామీటర్స్ ప్రకారం వీళ్ళు ఇస్తుంటా, అక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిబింబిస్తాందా? కాబట్టి ఈ రకమైన మనం కేవలం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతాం అన్నోళ్ళు గ్రామ పంచాయతీల రైట్స్ ను కొల్లగొట్టి నిధులు ఇవ్వకుండా, తర్వాత కేంద్రం ఇచ్చిన రాష్ట్రం ఇవ్వకుండా, మళ్ళీ ఇక్కడ శాసనసభ్యులు వచ్చే వరకు నిధులలో ఆ పార్టీ ఈ పార్టీ అని పేరు పెట్టి ఆ ప్రాంతానికి నిధులు ఇవ్వకపోవడం, ఇలాంటి అన్ని ఏవైతే జరుగుతున్నాయో వీటి అన్నిటిని కూడా క్లోజ్ చేసి మీరు గ్రామ పంచాయతీలకు సకాలంలో వెంటనే ఇప్పుడు 22వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే మీరు నిధులు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రామ పంచాయతీలో 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న నిధులు అన్ని కూడా ఇమ్మీడియట్, గతంలో ప్రభుత్వం రాకముందున్న పెండింగ్ నిధులు, సర్పంచ్లు బిల్లులు, ఇప్పుడు మీరు సర్పంచ్ ఎన్నికలు కాగానే ఈ 2 సంవత్సరాలు కేంద్రం చెందొస్తే అన్ని నిధులు ఇప్పుడు ఇమ్మీడియట్ మీరు ఇవ్వాలి. ఇది ఫస్ట్ డిమాండ్ మాది. ఇది కనుక మీరు ఇవ్వకపోతే మీరు జబ్బలు జరుచుకున్నట్టు సర్పంచ్ గెలిచిన సంబరం కాదు, ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళా ఊళ్ళలో తిరిగిన పరిస్థితి వస్తుంది. ఇది సత్యం. దీని గురించి చెప్తున్నా, ఇది మాట్లాడతలేరు. ఇది ఇవ్వండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత మాట్లాడు, మరి మీరు ప్రత్యేక నిధులు ఏం చేస్తారు? మరి బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రాలు 1,00,000 కోట్లు ఇచ్చారు, తెలంగాణకి ఏం తెచ్చారు మీరు? 8 మంది ఎంపీలు ఏమిటికి మరి తెలంగాణ ప్రజల పిచ్చోలే గెలిపించారు? మిమ్మల్ని ఏం చేశారని మీరు ప్రత్యేక నిధులు ఒకటి చెప్పండి. అదే సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ముందు మీరు అసలు మీరు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పకుండా మాకు తెలిసి ఏం చేయాలి సార్? మాకు అన్ని తెలుసు. అందుకే ఇందిరా మిల్లకు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం. మేము ఒకటా రెండా చర్చ చేద్దాం రండి. బీజేపీ ఎంపీ నేత హరీష్ రావు గారు ఏం చెప్తే మాట్లాడుతున్నారు, కలకుల కవిత గారు మాట్లాడుతున్నారు. దాని సమాధానం చెప్పండి. మీరు దాని సమాధానం చెప్పకుండా ఎందుకు సార్ మీరు మాట్లాడేది? మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ముందు మీరు ఫస్ట్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పండి. మీరు మాకు నిధులు లేకుండా ఉంటేనే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించాలి. అదే కాదు, భారతీయ జనతా పార్టీ సమాజం 8 మంది ఎంపీలు ఉంటే 6 మంది ఎంపీల దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్ మీరు ఎన్ని గెలిచారని నాకు అర్థం కాదు. 6 మంది ఎమ్మెల్యేల దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్ చేయండి. 3 ఎమ్మెల్సీలు ఉంటే 3 ఎంపీల దగ్గర ఎలక్షన్ చేయండి. మీరేదో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు. మీరు ఫస్ట్ నిధులు తెచ్చి ప్రశ్నిస్తారు సార్. అదే చెప్తా, అందుకే మీరు 60% గెలిచారు. చెప్పండి నరహరి గారు. దయచేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం మీరు నిధులు తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీ మీద పడగాజు మీద ఏంది? మీరు పడగాజు 16,000 కోట్ల రూపాయలు అడిగితే మీరు ఇచ్చింది 4,000 కోట్లు. ఇంకా ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 11,000 కోట్ల రూపాయలు మాట్లాడడం కాకుండా ఎంపీలకు అందరికి ఒక్కంతే ఎంపీ లాట్స్ వస్తాయి. కాంగ్రెస్ ఎంపీలకు వేరే తక్కువ ఎక్కువ, లేకపోతే బీజేపీ ఎంపీలకు మీరు బీహార్కి 5,000 కోట్ల నుంచి తెలంగాణకి చట్టబద్ధంగా గ్రామ పంచాయతీ ఒప్పందంలో భాగంగా 40 పైసలు కావాలి, 35 పైసలు వేస్తున్నారు. మీరు ఒకసారి చట్టం చదువుకోండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% ఇవ్వాలి రాష్ట్రాలకు అని చెప్పి వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత 40%లో 31 పైసలు ఇస్తున్నారు. మా పైసలు 3 పైసలు మీ దగ్గర పెట్టుకుంటే మీరేదో తెలంగాణ ఉత్తరించాలని మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. సన్నభ్యానికి మీరు ఇచ్చే మాట అయితే చెప్పండి. ఎన్ని లక్షల గారికి ఇస్తున్నారు మీరు బియ్యం? 10,000 కోట్ల ఖర్చు పెట్టారు మీరు రాష్ట్రంలో. 90% ఇచ్చే నిధులు ఇప్పుడు 60% తక్కువ చేసి మీరు ప్రశ్నల సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ చర్చ చేద్దాం. ఒక్క నిమిషం, ఆయన వర్షన్ కూడా విననివ్వండి. ఒక్క నిమిషం అంటే మీరు చెప్పిన దానికి క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం దయచేసి గతంలో కేంద్రం 90% ఇచ్చేది, ఇప్పుడు 60% ఇస్తున్నారు. మరి అంటే మీరు నార్దర్న్ స్టేట్ 90% ఇస్తారు, అదే తెలంగాణ క్లారిటీ తీసుకుందాం. నరహరి గారు ఒకటి, భరత్ గారు, ఇప్పుడు చట్టబద్ధంగా గ్రామ పంచాయతీలో రావాల్సిన నిధులు ఇవ్వడం, గ్రామాలల్లో ఇవాళ ఏడుస్తున్నారు. చెత్త ఎక్కడిదక్కడ ఉన్నది, మంచినీళ్ళ సప్లై జరుగుతలేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, దాంట్లో అనేకమైన వ్యాధులు వస్తున్నాయి.
ఆడ ఎంప్లాయ్ లోకల్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీ జీతాలు లేవు, అప్పులు వేరకపోయినాయి. దాని గురించి చట్టబద్ధంగా రావాల్సిన ఈవెన్ నేను అడుగుతుంటే మీరు ఏం ఎక్సెస్ చేస్తారు? అరే రాష్ట్ర ప్రభుత్వానికి మనకు రావాల్సిన నిధులు ఉంటే అడగండి, తప్పులేదు, నేను కాదంటాను. కానీ ఎక్సెస్ నిధులు ఎన్ని ఇస్తారు, బోనస్ ఎన్ని ఇస్తారు, ఇవి కాదు కదా మీరు మాట్లాడాల్సింది. ఒక్క నిమిషం బాధ్యత లేనప్పుడు విమర్శించే హక్కు లేదు మీకు. బాధ్యత లేకుండా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. హరీష్ రావు గారు మహేష్ రెడ్డి గారు హరీష్ రావు గారు చెప్పింది మాట్లాడుతున్నారని చెప్పి కలకులకు అయితే మాట్లాడితే బీజేపీ నేత స్పందించారు. అంటే మీరు హరీష్ రావు గారు చెప్పింది బీజేపీ మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఓటు కాకపోతే ఎట్లయితుంది మరి? పంచాయతీలకు కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు టెన్షన్ గా మీరెందుకు ఇయ్యరు? రాజ్యాంగం ఎక్కడి నుంచి సార్ ఏ నిధులు ఇచ్చి చెప్పండి. మరి మీరు రాజ్యాంగం మీరు ఏమి ఇచ్చింది పంచాయతీలకు ఇస్తున్నారు కదా సార్? 3,600 కోట్ల రూపాయలు, 3,600 కోట్లే 38 పైసలు ఇస్తుంది. మా పైసలు 3 పైసలు పెండింగ్ రాజ్యాంగబద్ధంగా నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం 3 పైసలు మాకే రావాలా? మా పైసలు మీ కాడ పెట్టుకొని ఏదో దానదత్తం చేస్తున్నట్టు వీళ్ళు ఇస్తున్నారు. ఇంకోటి యూపీకి ఎన్ని పైసలు ఇచ్చారు? యూపీకి 7 రూపాయలు ఇస్తూ తెలంగాణకు 35 పైసలు ఇస్తున్నారు మీరు. భరత్ గారు, కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలో టెన్షన్ గా నిధులు వస్తాయి, అట్లనే మీరు గ్రామాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే 24 అర్బన్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. 2 సంవత్సరాల నిధులు ఎట్ ఏ టైం రేపు రిలీజ్ అయితే మీరు ప్రమాణ స్వీకారం చేసిన నిధులు రిలీజ్ అవుతాయి. మీరు కూడా అట్లా రిలీజ్ చేయాలని నేను చెప్తున్నా. దాని గురించే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇలాగ కిషన్ గారు మాట్లాడుతూ అది వెన్నెల గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వని చెప్తారు. శంకరమ్మకు ఫస్ట్ సార్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, రెండోసారి టికెట్ కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలే. వాళ్ళు మాట్లాడుతున్నారు మేమేం చేస్తాం, వెన్నెల గారికి గద్దర్ గారు వర్ధంతి జయంతి అధికారులు నిర్వహిస్తున్నాం, 3 గంటల పాటు గద్దర్ గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా కృషాంక్ గారు. సో మొత్తానికి పంచాయతీ ఎన్నికల రిజల్ట్ పై వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సునీత. సో డెఫినెట్ గా గెలిచిన వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్ రోజు పెట్టారు, తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా పెట్టారు. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకపోతే మున్సిపల్ కూడా ముందు పెట్టొచ్చేమో అనిపిస్తుంది నాకు, ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటే. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ కొంత ఎక్కువ ఇవ్వచ్చు అక్కడ, 38 to 40% దాకా ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపాలిటీలో తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంత ఎస్సీ ఎస్టీ కలిపి 10 నుంచి 12% జనాభా ఉందనుకోండి, ఆ మిగిలినంతా కూడా బీసీలకు ఇచ్చి 42 కాకుండా అట్లీస్ట్ మేము 37-38% ఇచ్చామని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఆ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఓవరాల్ గా పంచాయతీ ఎన్నికలైతే బీఆర్ఎస్ హ్యాపీ, కాంగ్రెస్ హ్యాపీ, బీజేపీ హ్యాపీ, ముగ్గురు హ్యాపీ ఉన్న ఎలక్షన్ ఇదే. కాంగ్రెస్ ఏమో మాకు 50-55-60% వచ్చాయి అని వాళ్ళు హ్యాపీ. బీఆర్ఎస్ ఏమో ఎస్ అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన జూబ్లీహిల్స్ కూడా ఓడిపోయిన తర్వాత ఇండికేటర్ ఉన్నాం, మేము గ్రౌండ్ లో ఇంకా ఉన్నాం, పల్లెల్లో ఉన్నాం. ఎందుకంటే మీరు చూడండి లాస్ట్ ఎలక్షన్స్ లో పల్లెల్లో రూరల్లో బిలో 30 ఓటింగ్ వచ్చింది బీఆర్ఎస్ కు. హైదరాబాద్ లో 43% వచ్చింది, 2 కలిపితే 37% ఓటింగ్ వచ్చింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట చాలా చోట్ల నల్గొండ, ఖమ్మం చాలా చోట్ల 40,000-50,000 మెజారిటీలతో ఓడిపోయినారు బీఆర్ఎస్. సో ఇదొక ఇండికేటర్, మేము గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా పట్టుకున్నాం. గతంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సర్పంచ్ గెలిచాం లాస్ట్ 2 టర్మ్ లో అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇక బీజేపీ వాళ్ళు గతంలో 300 వచ్చాయి, ఈసారి డబుల్ అయినాయి 600-700 అని వాళ్ళు హ్యాపీ. సో అందరినీ హ్యాపీగా ఉంచిన ఎలక్షన్ అని చెప్పొచ్చు. సో తీసుకుందాం. రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. డిఎన్ఏ విత్ భరత్ లో